రావడం జరిగింది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ సమావేశంలో నేను సారా గురించి మాట్లాడతానన్నాను. దాని గురించి అసెంబ్లీలో కూడా మాట్లాడినాను. సారా అంటే దాని నేమ్ మీరు కావాలని చెప్పేసి చిన్న చూపు చూస్తూ సారా అంటే చీప్ లిక్కర్గా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ దాని గురించి హీనంగా మాట్లాడుతున్నారని చెప్పేసి, సారా అంటే మద్యము, విస్కీ అంటే కూడా మద్యము, దానికి దీనికి డిఫరెన్స్ లేదు. కానీ కల్తీ సారా తయారు చేసి ఒకప్పుడు ఈ గుడంబా కానీ కొంతమంది యూరియా కూడా వేసి కూడా తయారు చేస్తే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది. అట్లాంటి సారాకి నేను వ్యతిరేకం. ఈరోజు నేను మాట్లాడేది మన ఇప్ప చెట్టు నుండి ఏదైతే ఇప్ప పువ్వు రాలిపోయిన పువ్వు గురించి మాట్లాడుతున్నాను. మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లోనేమో చిత్తూరు జిల్లాలోనేమో గంధం చెట్లని నరికి పైసల కోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ నేను మాట్లాడేది పువ్వు చెట్టు నుంచి రాలిపోయిన తర్వాత కింద పడితే మన ఆదివాసులు కానీ మన ఎస్టీ సోదరులు కానీ దాన్ని ఏరుకొచ్చిన పువ్వు అంటే రాలిపోయిన పువ్వు దాని నుండి వచ్చే బెనిఫిట్స్ కానీ దాని గురించి మెడిసినల్ ప్రాక్టీస్ కానీ అంటే మెడిసినల్ దాంతో ఏం యూజ్ అవుతుందని చెప్పి మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే కొన్ని అసెంబ్లీలో కూడా కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడలేకపోయినాను. అది ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే, ఇది బీబీసీ వాళ్ళు రాసిన రిపోర్టు. ఈ మవ్వ అంటే మనం ఇప్ప పువ్వుని కూడా మవ్వ అని అంటాం. ఈ మవ్వ చెట్టు గురించి ఈ పువ్వు గురించి బీబీసీ వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ ఇది నెట్లో 2022లో వాళ్ళు రాసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ద ఇండియన్ లిక్కర్ ద బ్రిటిష్ బ్యాండ్ అంటే మన లిక్కరు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు బ్యాన్ చేస్తారని. దీంట్లో ఏమని రాస్తారంటే ఆ రోజులల్లా వాళ్ళ మిలిటరీ కోసము వాళ్ళ రెవెన్యూ కోసము మన ఇండియాలో వాళ్ళ లిక్కర్ తీసుకొచ్చి అమ్మాలంటే ఇక్కడ ఉన్న ఆర్గానిక్ లిక్కర్ అంటే మనం సారా అంటాము, లేకుంటే మనం లిక్కర్ కూడా అనొచ్చు, దాన్ని సూరా అనొచ్చు, దాన్ని మనం టెకిలా అని కూడా అనొచ్చు. అట్లా దాన్ని బ్యాన్ చేస్తేనే వాళ్ళ లిక్కర్ తీసుకొచ్చి ఇండియాలో అమ్మాలని చెప్పేసి 1892లో మౌరా యాక్ట్ అని తీసుకొచ్చి వాళ్ళు బ్యాన్ చేసి మన దగ్గర అమ్మకుండా వాళ్ళ లిక్కర్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వాళ్ళు రాసింది, బీబీసీ వాళ్ళు రాసిన రిపోర్ట్. ఇది మన ఇండియాలో కాదు, వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. వాళ్ళు దీంట్లో క్లియర్గా ఏమని మెన్షన్ చేసినారంటే ద ఏరియా ఫర్ ద లాస్ట్ 3000 years ఇది ట్రీ ఆఫ్ లైఫ్, దీనికి 3000 years లైఫ్ ఉంది, దీనికి హిస్టరీ ఉందని చెప్పేసి వాళ్ళే రాసినారు. వాళ్ళు ఇది స్పిరిట్ ఇస్ ప్యూర్. అప్పుడేమో బ్యాన్ చేసింది వాళ్ళు, ఇప్పుడు 2022లో రాసింది బీబీసీ వాళ్ళు ఇది ప్యూర్ అని చెప్పి రాస్తారు. దీని తర్వాత ఈ డేటా మీతో కూడా షేర్ చేస్తాను. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు the British Raj agenda at the time to control the production of local spirit in general as the revenue generated from imported alcohol from places such as Britain and Germany helped fund military occupations. అంటే వాళ్ళ కోసము మన ఆదివాసులను కానీ మన ఎస్టీ సోదరులను వాళ్ళు రెవెన్యూ చేసుకోకుండా వాళ్ళు ఈ లిక్కర్ చేస్తుండేది. మన ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులు చెప్పేది వాళ్ళు తయారు చేసింది ఫ్రెండ్షిప్లను లేకుంటే ఎవరైనా ఇంటికి అతిథులు వస్తుంటే ఫ్రీగా వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఎప్పుడు పైసల కోసం పని చేయలేదు వాళ్ళు. కానీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పైసల కోసము వీళ్ళని మన ఆదివాసులను దెబ్బతీస్తారు. ఆఖరికి పువ్వు కలెక్ట్ ఈ మౌరా యాక్ట్లో మీ పువ్వు కలెక్ట్ చేసుకుంటే కూడా దానిపైన వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది వాళ్ళ యాక్ట్ కోసం. ఇప్పుడేమో క్లియర్గా మెన్షన్ చేసిండు of indigenous drinks like mahua, the threat to revenue took precedence, said Dr. Erica Wald, a modern history professor at the University of London. అంటే మన దేశంలో చూస్తే మన కల్చర్ గురించి ఒకప్పుడు మనం బొగ్గుతోని పండ్లు దోముకునేది. మనం బొగ్గుతోని పండ్లు దోముకుంటే మన బొగ్గు మన దగ్గరనే దొరికేది. మీరు బొగ్గు వాడొద్దని చెప్పి పేస్ట్లు ఇంట్రడ్యూస్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పేస్ట్లా మళ్ళీ వాళ్ళే బొగ్గు పెట్టి కాల్గేట్లో కానీ దేంట్లో కానీ బొగ్గు ఇంట్రడ్యూస్ చేసి యూజ్ చేస్తారు. అంటే మన కల్చర్ అంతా చేంజ్ చేసి ఒకప్పుడు మన కల్చర్తోని 100 ఏళ్ళు బతికేది మనం. మన కల్చర్ ఎప్పుడైతే చేంజ్ అయిందో 50-60 ఏళ్ళకు కూడా క్యాన్సర్ ఏమి అలవాటు లేని వాళ్ళు కూడా క్యాన్సర్తో వచ్చి చచ్చిపోతున్నారు. చెప్పేది ఏంటంటే ఈ
డ్రింక్ అనేది చాలా మంది నేను మాట్లాడినప్పుడు అరే ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయన ఏమంటుండు సారా తాగమంటుండా మరి సారా షాప్లు ఓపెన్ చేయమంటుండా అని చెప్పేసి. మరి నేను ఒకటి అడుగుతాను, సారా బ్యాన్ చేసింది ఎవరు? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు నెల్లూరులో ఉద్యమం జరిగింది. నెల్లూరు మా తల్లిగారు ఊరు. మా చిన్నతాత నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండే ఆయన. నెల్లూరు నుంచి స్టార్ట్ అయితే ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ కాగానే 94లో అరాక్ బ్యాన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రొహిబిషన్ ఓపెన్ చేసి అరాక్ బ్యాన్ చేసి ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ లిక్కర్స్ కానీ ఇంపోర్టెడ్ లిక్కర్స్ కానీ స్టార్ట్ చేస్తారు. మన టీడీపీ గవర్నమెంట్లోనే బ్యాన్ అయింది, టీడీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. మళ్ళీ ఈరోజు డెస్మాంజీ మహువా స్పిరిట్ అని చెప్పేసి చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీ ఉంది. బ్యాన్ చేసింది ఆంధ్ర వాళ్ళే, బ్యాన్ స్టార్ట్ అయింది, బ్యాన్ చేయమని చెప్పింది కూడా ఆంధ్రప్రదేశ్. మన 2017-18లో దేశ్మాంజీ అనే డిస్టిలరీ చిత్తూరులో ఉన్నది. వాళ్ళకి 2017-18లో మళ్ళీ ఏ గవర్నమెంట్ ఉండే? టీడీపీ గవర్నమెంట్ ఉండే. మరి అదే టీడీపీ గవర్నమెంట్ మీరు ఇప్ప పువ్వుతోని సోకాల్డ్ సారా ఏదైతే మీరు అప్పుడు బ్యాన్ చేసిందో మీరు తయారు చేయొచ్చు అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చింది. అంటే నేను ఇది నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన డేటా. 2017-18లో పర్మిషన్ ఇచ్చింది మళ్ళీ టీడీపీ గవర్నమెంట్. అంటే మన ఆదివాసులు లిక్కర్ తయారు చేస్తే తప్పు, మన ఎస్టీ సోదరులు చేస్తే తప్పు, కానీ బిజినెస్ పీపుల్ 100 కోట్లు సంపాదించే వాళ్ళు డిస్టిలరీ పెట్టి పువ్వుతోని తయారు చేస్తే మాత్రం కరెక్టా అని అడుగుతున్నాను నేను ఎప్పుడైనా కానీ అది ఒకటే సిద్ధాంతం. మన వాళ్ళు పేదవాళ్ళు కూడా సంపాదించుకోవాలి, వాళ్ళు కూడా ఎకనామికలీ స్ట్రాంగ్ కావాలి. కానీ ఇప్పుడున్న రాజకీయంలో ఎట్టుంటుందంటే నేను రాజకీయాల్లోకి రావాలి, 40-50 కోట్లు పెట్టాలి, నేను గెలవాలి, నేనే సంపాదించుకోవాలి. కానీ నా చుట్టుపక్కల ఉన్న కానీ మా ఎస్టీ సోదరులు కానీ ఆదివాసులు కానీ ఎవరైనా, ఈవెన్ నీర కూడా మంచిది, హెల్దీ డ్రింక్, ప్రకృతి నుంచి ఏది వచ్చినా కానీ అది దేవుడు సృష్టించింది, అది మంచిది. కానీ ఎప్పుడైతే దాన్ని కల్తీ చేస్తారో అది మంచిది కాదు. అయితే ఈరోజు మీరు చూస్తే వరల్డ్ మార్కెట్లో ఇంకో మహువా అనే డ్రింక్స్ తయారు చేస్తాం. లండన్లో బ్యాన్ చేసిన వాళ్ళు పువ్వు మన ఇండియా నుంచి తీసుకుపోయి వాళ్ళు బాటిల్ తయారు చేసి 6,000 నుంచి 10,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది మహువా అని పేరు కూడా మహువానే, మళ్ళీ ఇండియన్ స్పిరిట్, ఇండియన్ హెరిటేజ్ అని వాళ్ళే అంటున్నారు. సో నేననేది ఏంటంటే ఒకవేళ మనది తీసుకుపోయి మన కల్చర్ వాళ్ళు యూజ్ చేసినప్పుడు మనం ఎందుకు తయారు చేయొద్దు? మన ఆదివాసులే ఈ పువ్వు